హాయ్ అండి అందరికీ. ఈరోజు కూడా ఒక మంచి బ్యూటిఫుల్ స్టర్స్తో మీ ముందుకు వచ్చేసాను. సో దాని గురించి మనం ఫస్ట్ సర్కిల్ షేప్లో ఉండే ఒక తిన్న ఏదైనా సరే ఒకటి తీసుకొని దాన్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత దాని మధ్యలో నేను ఒక సర్కిల్ షేప్లో కుందన్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను. దాని చుట్టూ షేప్డ్ కుందన్స్ ఉంటాయి కదా ఇట్లా కర్వ్లో ఉన్నాయన్నమాట. అవి తీసుకొని మొత్తం దాని చుట్టూరా పెట్టేశాను అనమాట. రౌండ్ షేప్లో పెట్టేసిన తర్వాత నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని నీట్గా పెట్టేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి సెట్ చేసుకొని అది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని దానిపైన ఇంకొక లేయర్ పెడుతున్నాను నేనైతే. మళ్ళీ దానిపైన కొంచెం అది ఆరాక దానిపైన మళ్ళీ సేమ్ గ్లూ అప్లై చేసేసి దాని చుట్టూరా ఈ పైన లేయర్ ఏంటంటే దాని మిడిల్లో వచ్చేటట్టుగా పెట్టాలన్నమాట. అది పైన లేయర్ దాని మిడిల్లో వచ్చేటట్టుగా పెట్టుకుంటే ఇట్లా ఫ్లవర్ లాగా డబల్గా మనకి 3D లాగా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. స్టడ్ అనేది మంచిగా అనిపిస్తుంది, షేప్ బాగుంటుంది. ఒకసారి అలా మొత్తం నీట్గా పెట్టేసుకోవాలి. అన్నీ అట్లా పెట్టేసుకున్న తర్వాత దాన్ని ఇలా అయితే అనిపిస్తుంది అన్నమాట మనకి నీట్గా. సింగిల్ లేయర్ ఉన్నా పర్లేదు, సింగిల్ లేయర్ ఉంటే కొంచెం వేరేలాగా ఉంటుంది. ఇదైతే కొంచెం ఇంకా మంచి లుక్ ఇస్తుందని చెప్పి నేను డబుల్ లేయర్ పెట్టాను. దీనికి బ్యాక్ సైడ్ స్టడ్ పిన్ పెట్టేసేయాలి అంతే. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ ద లుక్. ఇలా ఉందన్నమాట పెట్టుకున్న తర్వాత. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మమతా భీమని. ఓకేనా? బాయ్.